ఫోన్ చేసే వారందరూ దయచేసి ఈ హాల్లో వచ్చి కూర్చోవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. అక్కడెక్కడ ఎవరు ఉండద్దు, దయచేసి త్వరగా పెళ్లి కుమార్తె చేస్తే ఆలస్యమైన ప్లీజ్ క్షమించండి. ఎందుకంటే వివాహ సమయం లేట్ అవుతుంది, ఇది సహజమే. దయచేసి అందరూ డిస్టర్బెంట్ కాకుండా అందరూ ఫోన్ చేసి వచ్చి కూర్చోవలసిందిగా ప్రభుత్వం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, దయాదాక్షిణ్యపూర్ణమైన దేవా, నా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ మహోన్నతమైన నీ కృప మా ఎడల కనపరిచి ప్రేమతో నాకు ఇచ్చినటువంటి పెద్ద కుమారుడు ప్రభు కుమారుడు బట్టి యాసీనే కుమార్తె నేను ఆ కృపను బట్టి నీ పాదసంలో మేము మొరపెట్టగా ఈ దినాన్ని ఏర్పాటు చేసి ఘనమైనటువంటి కార్యాన్ని మీరు జరిగిస్తూ ఉన్నందుకై వేవేల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నాయన ఈ ప్రధాన కార్యక్రమం అంతట్లో మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని రేపు ఉదయకాలం జరగబడినటువంటి కార్యక్రమాన్ని అంతటినీ కూడా వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నాము, ఘనమైన రీతిలో ఘనముగా మీరు జరిగిస్తున్నామని కూడా ప్రార్థన చేస్తూ ముందున్న సమయాన్ని స్వాతంత్రం నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి అడుగుతున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ విస్తృతి పాట పాడి దేవుని నామాన్ని గణపరుస్తాం. అక్కడక్కడ నిలబడిన వాళ్ళతో కూర్చోండి. అయ్యా మీకు అందరికీ మంచి సీట్లు ఉన్నాయి, కూర్చోండి ప్లీజ్. భజీంచు